హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్వి టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను న్యూ ఇయర్ కోసం డీప్ క్లీన్ అయితే స్టార్ట్ చేశాను. అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నేను మండే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాను. ఫస్ట్ టీవీ నెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేవగానే డ్రాస్, ఆ టీవీ నెట్ మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ ఇక్కడున్న డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కొంచెం సర్ఫ్ వాటర్తో నానబెట్టాను. అవి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇవి బాగా బ్లాక్గా అయిపోయాయి. చాలా రోజుల నుంచి జస్ట్ డస్టింగ్ చేసి వదిలేసాను, కానీ వీటిని వాష్ చేయలేదు. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా సరే ఇలా వాష్ చేసుకుంటే అవి బాగా లైఫ్ వస్తాయి. ఎంత కాస్ట్లీ ఐటమ్ అయినా సరే కొంచెం మెయింటెనెన్స్ లేకపోతే పాడైపోతాయి కదా. నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. చాలామంది అంటుంటారు కదా, క్లీన్ హౌస్ మీన్స్ డిసిప్లిన్ అని. అలాగే ఇంకొంతమంది అంటుంటారు, ఎప్పుడు హౌస్ గురించి టెన్షన్ తీసుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడము ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం కదా అని. ఈ రెండింటిలో మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం క్లీన్ హౌస్ ఎంత ఇంపార్టెంటో క్లీన్ మైండ్ కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే ఆ హౌస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆల్సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నా మైండ్ని డిస్ట్రాక్ట్ అవ్వకుండా, అన్నెసరీ ఓవర్ థింకింగ్, ఏ ప్రాబ్లమ్స్ని మైండ్లోకి రానివ్వకుండా ఉంచుకోవడానికి, నా స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి నాకు హోమ్ మేకింగ్ చాలా హెల్ప్ అయింది. అండ్ గుడ్ హోమ్ మేకర్ అంటే 24/7 స్పాట్లెస్ ఫ్లోర్స్ అండ్ పర్ఫెక్ట్ కార్నర్స్ కాదండి. రియాలిటీ హౌస్ క్లీనింగ్ అంటే ఎవరి ఇంట్లో అయినా సరే రొటీన్గానే ఉంటుంది. కాకపోతే మనకు నచ్చినట్లు, మన ఇష్టానికి తగ్గట్టు హౌస్ని అరేంజ్ చేసుకుంటే దానిలో ఉండే ఆనందం, హ్యాపీనెస్ వేరు. నేను అదే ఫాలో అవుతాను. అండ్ అలా అని మన దగ్గర ఉన్నా లేకపోయినా ఎక్కువ మనీ స్పెండ్ చేసి కాస్ట్లీ ఐటమ్స్ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన ఇల్లు అందంగా కనపడుతుంది అనుకోవడం అమాయకత్వం నాకు తెలిసి. ఏదైనా సరే మనకి నచ్చిన ఐటము అది 10 రూపీస్ అయినా సరే ఇష్టంగా కొనుక్కొని తెచ్చుకుంటాను నేను. దాన్నే నేను దానికి ఎక్కడ ఏ ప్లేస్లో అది అందంగా కనపడుతుందో అక్కడ అరేంజ్ చేసుకుంటాను. అంతే తప్ప ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు అని ఎదుటి వాళ్ళ కోసము ఉన్నవి లేనివి తెచ్చేసుకొని పెట్టేసుకొని నేను ప్రౌడ్గా చూపించుకోవాలి అనే పర్సన్ అయితే నేను కాదు. అండ్ ఉన్న వాటితో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఇంట్లో మనమే ఉండాలి కాబట్టి, అది మనకు నచ్చినట్లు ఉండాలి కాబట్టి, నాకు నచ్చిన విధంగా నేను దాన్ని లైక్ అందంగా డెకరేట్ చేసుకుంటాను తప్ప నాట్ ఫర్ అదర్స్. అండ్ ఇది సో ఇవంతా క్లీన్ చేసేసాను. ఇక్కడ అయితే కొంచెం లైట్గా ఎండ వస్తుందని ఇవన్నీ తీసుకెళ్ళి బాల్కనీలో అయితే ఆరబెట్టాను. సో ఇప్పటికీ అయితే ఇది ఒక 40 మినిట్స్ అలా టైం తీసుకుంది ఇవంతా క్లీన్ చేసుకోవడానికి. ఇవి ఇంకా ఎప్పుడు ఆరితే అప్పుడు వీటిని సర్దుకోవాలి. ఇప్పటివరకు క్లీన్ చేసిన వాటిల్లో టీవీ యూనిట్ దగ్గర ఉన్నవే కాకుండా కొన్ని బెడ్రూమ్లో, కొన్ని కిచెన్లో ఉన్న ఐటమ్స్ని కూడా తీసి క్లీన్ చేశాను. వాటిల్లో కొన్ని డ్యామేజ్ అయిన ఉన్నాయి, కొంచెం పక్కకు తీసి పెట్టేశాను. ఉన్నవైతే ఇప్పుడు క్లీన్ చేసి వాటిని కొంచెం నీట్గా ఆరిన తర్వాత వైప్ చేసి ఎక్కడ ప్లేస్లో అక్కడ అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన 2 సెల్ఫ్స్ కనిపిస్తున్నాయి కదండి. వీటిల్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే రిమూవ్ చేయలేదు, ఎందుకంటే ఇవి లాస్ట్ వీకే క్లీన్ చేశాను. కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, అంత డర్టీగా ఏమనిపించలేదు. సో అందుకే అలానే వదిలేశాను. నెక్స్ట్ అది ఫినిష్ అయ్యాక డ్రెస్సింగ్ టేబుల్, బెడ్రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఎంత మెస్సీ అయిందంటే, కనీసం అర్జెంటుగా ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఒక రబ్బర్ బ్యాండ్ కూడా కనపడట్లేదు. సో అవన్నీ సెగ్రిగేట్ చేయడము ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ నాకు. సో సేమ్ లైక్ టీవీ యూనిట్లాగే మార్నింగే లేవగానే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఆ డ్రాస్ అవంతా క్లీన్ చేసేసాను. ఈ డ్రాస్లో వేసిన షీట్స్ అయితే కొంచెం పాతగా అయిపోయాయి. సో అవి రిమూవ్ చేసేసాను, మళ్ళీ కొన్న తర్వాత వేయాలి. మార్నింగ్ ఈ డ్రాసు, బాక్సెస్ అన్నీ వైప్ చేసే టైంలో అంతా ఇలా బెడ్ మీద పడేసాను. ఎంత మెస్సీగా తయారైంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ సెగ్రిగేట్ చేయాలి ఇప్పుడు. వీటికి యూజ్ చేసే స్టోరేజ్ బాక్సెస్ మార్నింగే క్లీన్ చేసి పెట్టేశాను. నా దగ్గర అంత ఎక్కువ మేకప్ స్టఫ్ అయితే లేదు, చాలా మినిమల్గానే యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు డైలీ వేర్కి అయితే అసలు ఏమీ యూజ్ చేయట్లేదు. ఫేస్ మొత్తం పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోయాయి ఆఫ్టర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో డాక్టర్ అయితే మోస్ట్లీ కాస్మెటిక్స్ అవాయిడ్ చేయమని చెప్పారు. సో మోస్ట్లీ నేను అయితే యూజ్ చేయట్లేదు ప్రజెంట్. ఓన్లీ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. బట్ ఇవన్నీ ముందు కొన్నవి, సో అలానే ఉన్నాయి, వాడట్లేదు. కానీ బట్ ఎప్పుడైనా యూజ్ అవుతాయేమో ఒకేషన్కి అని అలానే ఉంచాను. మేకప్ అయితే కంప్లీట్గా మానేసాను, కానీ బట్ లిప్స్టిక్స్ అయితే అస్సలు అవాయిడ్ చేయలేను. ఎందుకంటే నాకు అంత ఇష్టం లిప్స్టిక్స్ అంటే. అన్ని షేడ్స్ తీసుకుంటాను, కానీ బట్ ఓన్లీ ఒక్క షేడ్ మాత్రమే కొంచెం డైలీ వేర్కి యూజ్ చేస్తాను. సో నా దగ్గర మేకప్ కలెక్షన్ కంటే లిప్స్టిక్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో నా దగ్గర ఎక్కువ ఉండే స్టఫ్
నేను రెగ్యులర్గా యూజ్ చేసేది లిప్స్టిక్స్, ఫ్లక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్ కాబట్టి ఇవి మాత్రమే ఎక్కువ కలెక్ట్ చేస్తాను. ఇంకా వేరే ఐటమ్స్ అంతగా లేవు. అండ్ కమింగ్ టు జ్యువెలరీ, నేను ఎక్కువగా జ్యువెలరీ కూడా ప్రిఫర్ చేయను. ఎందుకంటే నాకు అంత హెవీ జ్యువెలరీ ఇష్టం ఉండదు అండ్ నాకు సూట్ కూడా అవ్వదు. ఎక్కువగా ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఉంటుంది నా దగ్గర. అండ్ నెక్ పీసెస్ అవంతా ఏం పెద్దగా ప్రిఫర్ చేయను అండ్ ఎక్కువ యూజ్ చేయను కూడా. ఇయర్ రింగ్స్ అయితే ఎక్కువ జుమ్కీస్ యూజ్ చేస్తాను కాబట్టి నా దగ్గర జుమ్కా కలెక్షన్ ఎక్కువ ఉంది అండ్ రింగ్స్ ఆల్సో. బ్యాంగిల్స్, హిప్ బెల్ట్స్, బ్యాగ్స్ ఇలాంటివన్నీ బాబు డ్రెస్సింగ్ రూమ్లో యూజ్ చేసుకుంటాను. బాబు పెద్దగా స్టఫ్ లేదు కాబట్టి వాడి డ్రెస్సింగ్ యూనిట్ మొత్తం నేనే వాడేస్తాను. అండ్ బాబుది, మా హస్బెండ్ది క్లోత్స్ అన్నీ కూడా వాళ్ళ చిల్డ్రన్ బెడ్రూమ్లోనే ఉంటాయి. ఈ బెడ్రూమ్ మాత్రం నేను నా ఓన్లీ క్లోత్స్ మాత్రం యూజ్ చేస్తాను. డ్రెస్సింగ్ యూనిట్ మొత్తం రీసెట్ చేయడానికి అనదర్ 45 మినిట్స్ టైం తీసుకుంది. అండ్ ఇది మొత్తం ఫినిష్ అయిన తర్వాత కమింగ్ టు బెడ్, యాజ్ యూజువల్ మార్నింగే రిమూవ్ చేసేసి ఓల్డ్ బెడ్షీట్స్ మొత్తం వాషింగ్కి వేసేసాను. అండ్ అవి లాండ్రీకి వేసేసి ఇప్పుడు మళ్ళీ కొత్త బెడ్షీట్స్ ఫ్రెష్గా వేస్తున్నాను. అట్లీస్ట్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకి కూడా రూమ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ ఈ కమింగ్ టు ది బెడ్ కవర్ విషయానికి వస్తే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. జస్ట్ 400కే వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. లీఫ్ డిజైన్ వచ్చింది. 3 కలర్ కాంబినేషన్లో ఉంది. ఎనీ బెడ్రూమ్కి సూట్ అయిపోతుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. అండ్ చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి మేడం అని. అండ్ హోమ్ టూర్ చేయాలంటే ఒక్క పర్సన్ వల్ల అవదండి. యాక్చువల్లీ అందర్ పర్సన్ హెల్ప్ అయితే కావాలి. మ్యాక్సిమం మా హస్బెండ్కి వీలైనప్పుడు, తను ఫ్రీ టైం దొరికినప్పుడు నేను మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను హోమ్ టూర్ అయితే చేస్తాను. అండ్ రిపీటెడ్గా అడుగుతుంటే నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను అయితే అనుకోకండి. ఐ డెఫినెట్లీ ట్రై టు డూ ఇట్ సూన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో షూట్ చేసే టైంకి నాకు 1500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ట్రై టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ తీయడం స్టార్ట్ చేసే వరకు నేను అసలు యూట్యూబ్ అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనుకునేదాన్ని. బట్ షూట్ చేయడము, దాన్ని ఎడిట్ చేయడము, పోస్ట్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎంత కష్టమని నాకు చేస్తేనే తెలుస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మీ సపోర్ట్ ఇలానే ఉంటే నాకు పాసిబుల్ అయినంతగా నేను కష్టపడి వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ కర్టన్స్ కూడా చేంజ్ చేశాను. యాక్చువల్లీ కర్టన్స్ ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు ఇవే వాడుతుంది, చేంజ్ చేయదా అని అనుకుని ఉంటారు కదా. యాక్చువల్లీ నాకు సీలింగ్ హైట్ అండి కర్టన్స్. సో ఎవరైనా హెల్ప్ తీసుకుంటే తప్ప నేను అవి రిమూవ్ చేయలేను, మళ్ళీ వేరే కొత్తవి మార్చలేను. ఈరోజు అయితే మా వాచ్మెన్ రిక్వెస్ట్ చేస్తే తను చేంజ్ చేసి ఇచ్చారు. అండ్ చలి కూడా కొంచెం ఎక్కువ అయింది కాబట్టి కొంచెం థిక్ కర్టన్స్ అయితే మళ్ళీ రీప్లేస్ చేశాను. అండ్ సోఫా కవర్స్ కూడా ఈ 1 వీక్ నుంచి చేంజ్ చేయలేదు. సో కుషన్ కవర్స్, రన్నర్ అన్నీ మళ్ళీ మార్చి కొత్తవి ఫ్రెష్గా వేశాను. ఈ ఎల్ షేప్ సోఫా కవర్ కోసం చాలా ట్రై చేస్తున్నాను. నాకు అస్సలు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా అవి చాలా టూ మచ్ కాస్ట్లీ అనిపిస్తున్నాయి. మీకు ఎక్కడైనా ఐడియా ఉంటే ప్లీజ్ నాకు రెఫర్ చేయండి. ఈ సింగిల్ కవర్స్తో చాలా కష్టంగా ఉంది. ఒకసారికే మూవ్ అయిపోతున్నాయి. ఒక ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి జరిగిపోవడం అలా అవుతుంది. కాబట్టి మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎల్సెప్ సోఫా కవర్స్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ దయచేసి రెఫర్ చేయండి నాకు. అండ్ మీ ఇల్లు ఇంత ఖాళీగా ఎలా కనిపిస్తుంది మేడం అని చాలామంది అడిగారు. ఎందుకంటే నేను అన్నెసరీ థింగ్స్ ఎక్కువ యూస్ చేయనండి. మ్యాక్సిమం ఎక్కువగా సామాన్ తెచ్చి నింపేసుకోవడం నాకు అసలు నచ్చదు. అండ్ మా హస్బెండ్ అసలు లైక్ చేయరు. మ్యాక్సిమం ఇలా ఖాళీగా ఉంచడానికి ఇష్టపడతాను నేను. ఇలా చిన్న మేక్ ఓవర్స్ చేస్తాను తప్ప ఎక్కువ ఐటమ్స్ అన్నీ తెచ్చేసి ఇంటి నిండుకు నింపేసుకోవడం నాకు అసలు నచ్చదు. అండ్ ఈ రన్నర్ విషయానికి వస్తే ఇది నేను జస్ట్ మీషోలో పర్చేస్ చేశాను. 375 రూపీస్కేమో నాకు వచ్చింది. క్వాలిటీ కానీ కలర్ కానీ ఎంత బాగుందంటే నిజంగా నాకు ఐ లవ్ దిస్ కలర్. యాక్చువల్గా క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఫస్ట్ టైం నాకు మీషోలో ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తాయా అని దీన్ని చూసాకే అనిపించింది. అండ్ ఈ థ్రోన్ మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. లైక్ బెడ్ మీద కానీ ఎనీవేర్, బెడ్ మీద, సోఫా మీద, ఎనీ లివింగ్ రూమ్ ఏరియాస్ ఎక్కడైనా సరే మీకు కావాలంటే కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. అలా వర్క్ చేస్తూ ఈవినింగ్ అయిపోయింది, 5:30 అయిపోయింది. అసలు రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంది కానీ బట్ ఇవన్నీ బయట చూసేసరికి యాజ్ ఏ ఓసిడి పర్సన్ నాకు అస్సలు నచ్చలేదు. మళ్ళీ ఎలాగోలా కొంచెం ఓపిక తెచ్చుకొని సెగ్రిగేట్ చేయాలి. అండ్ కమింగ్ టు టీవీ యూనిట్, ఈ ప్లేస్ మ్యాట్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇవి కూడా జస్ట్ పెయిర్ వచ్చి 320 రూపీస్ పడ్డాయి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంతవరకు ఒకసారి కూడా యూజ్ చేయలేదు. క్వాలిటీ అయితే బాగున్నాయి. అండ్
1 ఆర్ 2 మెంబర్స్ ఈటీవీ దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటెమ్స్ లింక్ అడిగారు. ఇవన్నీ మోస్ట్‌లీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో పర్చేజ్ చేశానండి. అన్నీ ఆన్‌లైన్‌లో అయితే కొనలేదు. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ అయితే బెడ్రూమ్‌లో ఉంది. నాకెందుకో ఇక్కడ బావుంటుందనిపించింది. సో, ఇక్కడికి చేంజ్ చేశాను. అక్కడ ఉన్న ఆ సైడ్ టేబుల్ అయితే రిమూవ్ చేసేసాను. కొంచెం ఫ్రీగా ఉంటుంది, స్పేస్ వస్తుంది అని. అండ్ ఈ గ్లాస్ అయితే ఎంత బావుంటుందంటే, ఇది స్టోరేజ్ పర్పస్ కోసం తీసుకున్నాను, కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి. బట్ నాకెందుకో ఇక్కడ ఇలా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అయింది. అండ్ చూడ్డానికి కూడా లుక్ చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇల్లు న్యూగా కనపడడం కోసం కొత్త ఐటమ్స్ కొనడం కంటే ఉన్నవే కొంచెం ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ చేస్తూ ఉంటే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూడటానికి మనకు కూడా కొంచెం హోమ్ హౌస్ అనేది కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో మీరు ట్రై చేయండి. నేనైతే ఇది ఎక్కువ టిప్ ఫాలో అవుతాను. అండ్ ఈ ఫ్లవర్ వాజ్ అయితే నా బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండేది. అది ఇక్కడికి ఈ కార్నర్కి బాగా సెట్ అయింది అనిపించింది నా బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి. సో ఇక్కడ పెట్టాను. అండ్ ఇవి యాజ్ యూజువల్గా వాష్ చేసినవన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్లేస్లో అరేంజ్ చేశాను. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.